సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, మీ రవిదాస్. సో అష్టావక్ర గీత ఫస్ట్ అధ్యాయ్ 6వ శ్లోకం. అష్టావక్రుడు ఈ శ్లోకంలో చెప్తుండు, 6వ శ్లోకంలో, ధర్మ అధర్మో సుఖం దుఃఖం మానసాన్నతే విభు న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. ధర్మము అధర్మము ఇవి రెండు మనసు యొక్క ధర్మాలని చెప్తుండు. దీంతో నీకు సంబంధం లేదని కూడా చెప్తుండు. నువ్వు కర్తవి కాదు, నా భోక్తవి కాదు. నువ్వు స్వరూపంతో నిత్యముక్తుడు. ధర్మ అధర్మాలు నీకు అంటుకోవు, ఎలాంటి కర్మలు నీకు అంటుకోవు. శరీర ధర్మాలు జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి, ఈ యొక్క శరీర ధర్మాలు, నొప్పి, వేదన, శరీర ధర్మాలు. సుఖం దుఃఖం ధర్మ అధర్మ మానాపమానాలు ఈ యొక్క అంతఃకరణ ధర్మాలు. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, దీని ధర్మాలు అన్నట్టు. ఇవి రెండు కూడా నువ్వు కాదని చెప్తుండు. నువ్వెవడు? నిత్యముక్తు నా భోక్తాసి ముక్త ఏవాస సర్వదా. నువ్వు భోక్తవు కాదు, నిత్యముక్తుడున్నావు, ఎప్పటికీ నిత్యముక్తుడే ఉన్నావు అని చెప్తుండు. ఎప్పుడైతే మనిషి ఈ యొక్క వర్ణాలను, ఆశ్రమాలను పట్టుకుంటాడు దేహభావనతోడు, అప్పుడు వస్తుంది సమస్య. నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను వైశ్యుడిని, నేను శూద్రుణ్ణి అనే భావనతోడు జీవిస్తాడుగా. ఈ ద్వైత భావననే దుఃఖం. ద్వైతం దుఃఖాన్ని ఇస్తుంది, అద్వైత స్థితి పరం ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఎవరైతే ఈ ద్వైతంలో ఇరుక్కున్నారో అత్యంత దుఃఖంగా ఉంటారు. ద్వైతం ఉంటే ఉండని, ప్రపంచం అంతా ద్వైతమే ఉన్నది. ద్వైత ప్రపంచంలో ఉన్నాం మనం. అయితే దీన్ని నటించాలి, జీవించద్దు అని అంటాడు. భగవద్గీతల అన్ని శ్లోకాలు భగవంతుడు అర్జునుకు చెప్పినాక అంతిమ యొక్క శ్లోకము భగవద్గీత సారం ఏమంటాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వద. అన్ని ధర్మాల త్యాగం చేయి, నన్ను శరణు రా అంటు. నాకు శరణు రా అంటు. నాకు శరణు రా అంటే శ్రీకృష్ణునికి శరణు కాదు. ఏమైతే వ్యాపకమైన సదా నిర్వికార చైతన్యం ఏమైతే ఉన్నదో, నిరాకార బ్రహ్మస్వరూపాన్ని శరణు రా అని చెప్తుండు. నీలో ఉన్న చైతన్యానికి శరణు పో అని చెప్తుండు. ఎన్ని ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ధర్మాలు, స్త్రీ ధర్మం ఉన్నది, పుత్రధర్మం ఉన్నది, పతి ధర్మం ఉన్నది, పితాధర్మం ఉన్నది, ఎన్నో ధర్మాలు. ఎన్ని ధర్మాలని? అన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని ధర్మాలు అవసరానికే ఉన్నాయి. ఏది శాశ్వతం కాదు. నిత్యముక్తో అసంగో నిర్వికారో విశ్వసాక్షి సుఖీ భవః అని అన్నాడు అష్టావక్రుడు. విశ్వసాక్షి సుఖీ భవ. నువ్వు అసంగుడును, నిర్వికారుడును, విశ్వసాక్షి సుఖీ భవాన్. ఎవరైతే ఒక జ్ఞాని ఒక్కడే, ఒక జ్ఞాని మాత్రమే సమస్త మానవులకు, ప్రపంచంలో ఉన్న జీవరాశులకు సమదృష్టితోటి, ప్రేమతోటి మెదులుతాడు. ఎందుకంటే తనకన్నా అన్యంగా, భిన్నంగా ఏది లేదు అని తెలుసుకున్నాడు ఉంటాడు. అది ఎవరైతే వాళ్ళు బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, శూద్రునికి నీచంగా చూస్తాడు. బ్రాహ్మణులో పుట్టినంత మాత్రాన ఎవడు బ్రాహ్మణుడు కాడు. జన్మత ఎవడు బ్రాహ్మణుడు లేడు. జన్మనా జాయతే శూద్ర సంస్కారే భవతి ద్విజ. పుట్టుకతోటి అందరు శూద్రులే. సంస్కారే భవతి ద్విజ. సంస్కారాలు పొందినాక ద్విజుడు అవుతాడు చెప్తుండు. అయితే ఈ యొక్క 100 సంవత్సరాల వెనుక మనం ఆలోచించినామంటే, ఒకప్పుడు శూద్రులకు గుళ్ళో రానికి ఇవ్వకుండే. శూద్రులు చేసే పనులు బ్రాహ్మణుడు ఎప్పుడు చేయలేడు.
శూద్రుడు ఏమేం పనులు చేస్తాడు? చెప్పులు కుట్టుతాడు, వాళ్ళు పొలం పనులు చేస్తారు, బట్టలు కుట్టేటోళ్ళు ఉన్నారు, తక్కువ కులం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సాకలోళ్ళు, మంగళోళ్ళు. ఈ తక్కువ కులం వాళ్ళకు క్షణ నీచంగా వస్తుండే ఒకప్పుడు బ్రాహ్మణులు. ఎంత ద్వైతమే, ఉపాధిలో చిక్కుకున్న వాళ్ళు. అయితే ఈ వ్యవస్థ ఇప్పుడు లేదు, ఒకప్పుడు వ్యవస్థ. శూద్రుడు వేదం వింటే నాలుక కొయ్యాలి, చెవిలో సీసం పోయాలి, వేదం ఏదో వాడు అయ్యే సొమ్ము అన్నట్టు ఈ వ్యవస్థ ఒకప్పుడు ఉండే. భగవంతుడు గీతలు ఆడే చెప్పలేడు, శూద్రులకు నీచంగా చూడురని. గుణాలు పట్టి వాళ్ళ కర్మలు చేయాలి, నీ కర్మ నీ స్వభావం పట్టి నువ్వు కర్మలు చేయరా అన్నాడు, అంతేగాని గుళ్ళో రాకు అని చెప్పలేడు. భగవంతుడు అందరికీ సమానంగా చూసాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రేషు భారత. నేను అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్తుండు. ఎవరు? కృష్ణుడు చెప్తుండు. శూద్రుని హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ప్రాణి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శునీచైవ సపాకేచ పండితా సమదర్శన. ఒక ఏనుగు హృదయంలో ఉన్నాను, కుక్క హృదయంలో ఉన్నాను, పంది హృదయంలో ఉన్నాను. ఇవన్నీ వేదాలు చదివితే తెలుసుకోవాలి. అజ్ఞానంతో ఈ యొక్క వర్ణ వ్యవస్థ అందరు మంచిగా ఉండడానికి పెట్టింది ఉన్నది, ఎక్కువ తక్కువ భేదాలు అని కాదు. ఒక జ్ఞాని మాత్రము ఏ జీవరాశులకు ద్వేషం చేయడు. కృష్ణుడు గీతలు ఏం చెప్తుండు? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి. అందరు హృదయాల ప్రతి ఎంతో మిత్రతతోటి ఉంటాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమే ప్రియ. సుఖంలో దుఃఖంలో సమబుద్ధితోటి ఉంటాడు, క్షమాశీలమై ఉంటాడు, ఎప్పటికీ స్థిరంగా ఉంటాడు, ఎప్పటికీ భగవత్ చింతనలో ఉంటాడు. ఒక యోగి ఆత్మచింతన, ఆత్మానుసంధానమే భక్తి. యోగి ఒక జ్ఞాని ఈ స్థితిలో ఉంటాడు. సర్వసామాన్య వ్యక్తులు కూడా ఈ స్థితిలో ఉంటే, భేదభావం మర్చిపోయి ఉంటే ఏ సమస్యలు ఉండవు. అష్టావక్రుడు అందుకే వర్ణాలు, ఆశ్రమాలు, అన్ని ధర్మాలు ఒకటేసారి కొట్టిపడేసిండు. ధర్మ అధర్మ సుఖం దుఃఖం, ధర్మ అధర్మాలు అన్ని మనసు ధర్మాలు, ఇవన్నీ పక్కకు పడే అంటాడు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, ఏమి నీకు అంటుకోవు. నువ్వు ముక్త పురుషుడు నువ్వు నాయన, నువ్వు కర్మను చేసేటోడు కాదు, ఇవన్నిటికి చూసేటోడు, నువ్వు కర్మలు చూసేటోడు, మనసులో వచ్చే ఆలోచన చూచేవాడికి కర్మలు అంటుకోవు, నువ్వు సాక్షివి అని చెప్తున్నాడు. విశ్వసాక్షి సుఖీ భవ అని చెప్తున్నాడు. దేహం ఉంటే వర్ణాలు, ఆశ్రమాలు, దేహమే లేకపోతే ఉండేదంతా సహనే. నువ్వు శరీరాన్ని కావు, శరీరానికి సంబంధించిన ధర్మాలు నీవి కావు, నువ్వు సాక్షివి. అష్టావక్రుడు చెప్తున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, నేను శూద్రుడు, నేను బాపుడు, ఎంత అహంకారం, ఎంత మిథ్యాహంకారం. నేను ఇది ఉన్నా అని అనుకోవడమే భ్రమ. నువ్వు ఇది ఏది కాదు, నీతి 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 అనుకుంటకు మిలిగేటిదంతా అంతిమ ఆత్మనే అని చెప్తాడు. సమాజ వ్యవస్థలో శూద్రుడు అని ఇంత నీచంగా చూస్తాడు. అసలు శూద్రుడు లేకపోతే కార్యాలే లేవు. ఒక మాటకు వర్ణాలు, ఆశ్రమాలు దృష్టికోణంతో చూస్తే ఒక శూద్రుడు అని అంటారు. పాశ్చాత్య దేశాల లోపల వాళ్ళకందరికీ శూద్రులే అంటారు. వాళ్ళు చేసి పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు ఏంటో తెలుసా? మొబైల్ కనబెడతారు, వాళ్ళు పెద్ద పెద్ద యంత్రాలు కనబెడతారు, ఎంతో టెక్నాలజీ పెరిగింది, రాకెట్లు, హెలికాప్టర్లు, మంచి శిక్షణ వ్యవస్థ. మనం శూద్రులు అంటున్నాము, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ పోయి విద్య నేర్చుకుంటారు.
హార్ట్ ఆపరేషన్, పెద్ద 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 ఆపరేషన్లు నేర్చుకొని వస్తారు. ఎంతో మేధస్సులు ఉన్నారు. బ్రాహ్మణుడు చేయలేడు పని కూడా శూద్రుడు చేసేసి పెడుతుండ్రు. పాలు పిసుకేటోడు, బట్టలు కుట్టేటోడు, చెప్పులు కుట్టేటోడు. శూద్రుడు చేసే అన్ని పనులు బ్రాహ్మణుడు చేయలేడు. శూద్రుడు తలుచుకుంటే బ్రాహ్మణ పని కూడా చేస్తారు, కానీ చేయంకియరు. ఇది వర్ణ వ్యవస్థ సమస్యను తెచ్చిపెడుతుంది సమాజంలో. విధవ స్త్రీకి కూడా కొన్ని జాగాలు ఎన్నో అపమానాలు. సమాజ వ్యవస్థ ఈ ధర్మాలు ఎప్పుడైతే పట్టుకున్నారో, కొన్ని ధర్మాలు మంచి ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఏమైతే ఉన్నది మనిషికి మనిషి దూరం చేసే ధర్మాలు ఉన్నాయి. మనిషికి మనిషి దూరం చేసే ధర్మాలు మనం ఎప్పుడు పని పట్టుకోవద్దు. మనుషులకు అందరూ మనం ఒక నోరు లేని చెట్టుకు పూజ చేస్తాము, ఒక మాటలు రాని ఒక ప్రాణికి, ఆవుకు పూజ చేస్తాం. మన ఇంత మంచి ఈ యొక్క హిందూ ధర్మంలో కూడా ఎన్నో విషయాలు. ఒక రాయికి పూజ చేస్తాం, ఒక చెట్టుకు పూజ చేస్తాం, ఒక పశువుకు పూజ చేస్తాం, కాలభైరవని కుక్కకు కూడా పూజ చేస్తాం. ఇన్ని సంప్రదాయాలు ఉండంగా మనిషి ఎందుకు తెలుసుకోడు? ఈ వ్యవస్థ మంచిగా ఉండడానికి పెట్టింది ఉన్నది, తక్కువ ఎక్కువ చేయడానికి కాదు. ఎప్పుడు తెలుసుకుంటారు మనసు? చాలా ఒకప్పుడు భర్త చనిపోతే భార్య కూడా చనిపోతుండే ఆ వ్యవస్థ. అప్పుడు అట్లా ఉండే, కానీ ఇప్పుడు అది అట్లా లేదు. అది ఉండకూడదు కూడా. అది మనిషి స్వేచ్ఛగా ఉండడానికి, బ్రతకడానికి, ఆనందంగా బ్రతకడానికి జీవితం ఉన్నది, అంతేగాని మనిషికి మనిషి ద్వేషం చేయడానికి కాదు. ధర్మాలన్నీ పక్కకు పెట్టి వాస్తవం మనం ఎవరో తెలుసుకోవాలి. నత్వం విప్రాదికో వర్ణో నా ఆశ్రమీ నా అగోచర అసంగోసి నిర్వికారో విశ్వసాక్షి సుఖీ భవ. ఏ వర్ణాలు ఆశ్రమాలు నీవి కావు, నువ్వు అసంగుడున్నావు అని అష్టావకుడు చెప్తుంది. అన్ని మనసు ధర్మాలు. అందుకే ఆలోచించాలి. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం ఎవడు బ్రాహ్మణుడు కాడు. ఎట్లా నిర్ణయిస్తావు బ్రాహ్మణ కులంలో పుట్టినోడు? పుట్టుకతోటి శమో దమో స్తప శౌచం శాంతి ఆర్జవ ఇవన్నీ గుణాలు పుట్టుకతోటి ఎవరికి రావు. పుట్టుకతోటి ఎవరికి రావు. శూద్రుడుగానే పుడతాడు, గుణాలు తీసుకున్నాకనే ద్విజుడు అవుతాడు. బ్రాహ్మణ కులంలో పుట్టి శూద్ర కర్మలు చేస్తావు బ్రాహ్మణుడు ఎట్లా అంటే ఒక శూద్రుడే అంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం కూడా బ్రాహ్మణుడు. గుణకర్మ విభాగశ తాతో వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశ. గుణాలు కర్మలు పట్టి మన వర్ణాలు ఆశ్రమాలు. ఈ వర్ణాల ఆశ్రమాలు కూడా మనకు కాదు, జస్ట్ సమాచారం లాగానే తెలిసి ఉండాలి కి కులం మన జన్మ కులాన్ని నిర్ణయించదు, స్పష్టత ఉండాలి మనకు. సో బ్రాహ్మణులకు దానం చేయాలని చెప్తారు. అసలు బ్రాహ్మణుడికి ఎందుకు దానం చేయాలి నా ప్రశ్న. ఏ జీవి అయితే ఎక్కడ ఆకలితో ఉన్నదో అది గ్రహించి మనం అన్నం పెట్టినాం అనుకో, ఆ యొక్క జీవి ఆత్మతృప్తి అవుతుంది. ఇది తెలుసుకోవాలి. లేనివాడికి పెట్టు, నీ మనసు తృప్తి చెందుతుంది. ఉన్నవాడికి పెట్టి ఎందుకు బతికిస్తావు వానికి? రోజు నెయ్యి అన్నం తినటానికి ఎందుకు పెడతావు? ఒక పూట అన్నం దొరకడానికి ఒక జీవరాశికి అన్నం పెట్టు. ఒక్క ప్రాణికి మేలు చేయడమే దేవదేవ పూజ అని తెలుసుకో. సత్యం. వాడు నిన్ను ధ్యానమనే చేస్తాడు. ధ్యానం చేసినా చేయకపోయినా అవసరం లేదు, కానీ ఏడ అవసరం ఉన్నదో ఆకలి ఆడను దానం చేయి. నువ్వు మందిరాలకు డొనేషన్ ఇస్తే ఆ భగవంతుడు సంతుష్టి అవుతాడో తెలియదు, కానీ ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకో. ఆ జీవరాశులను తృప్తి చేయి, ఆ భగవంతుడు కూడా సంతుష్టి అవుతాడు. తెలుసుకోవాలి మనం. గుళ్ళనే డొనేషన్ ఇస్తే భగవంతుడు సంతుష్టి అవుతాడు అని అనుకోవడం అది మన భ్రమ.
భగవంతుడు గుళ్ళనే ఉన్నాడా? సర్వవ్యాపకుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాల్లో నేనున్నా. సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహరించి. అందరి హృదయాల్లో నేనున్నా. చెప్పు ఇప్పుడు భగవంతుడు ఏడలేడు. కేవలం భగవంతుడు గుళ్ళనే ఉన్నాడు అని అనుకోవడం అజ్ఞానం. భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు, కణ కణంలో ఉన్నాడు అని తెలుసుకోవడమే వివేకం. ఇది సత్యం. భగవంతుడు జగన్నాథ్ పూరిలోనే ఉన్నాడు, భగవంతుడు బృందావనంలోనే ఉన్నాడు అని అనుకోవడం అజ్ఞానం. భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకోవాలి. ఏదైతే భగవంతుడు అనే వ్యాఖ్య ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది ఏదైతే ఉన్నదో అది అనిత్యం. అన్ని పరిస్థితుల్లో ఉండేది, అన్ని కాలాల్లో ఉండేదే సత్యం. అదే బ్రహ్మం. ఒక కాలంలో ఉన్నాడు భగవంతుడు, ఒక కాలంలో లేడంటే అది అర్థం ఏమన్నట్టు? సత్యమా? ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు. మరి కలియుగంలో? ద్వాపర యుగంలో దుష్టబుద్ధి కలిగిన వాడు ఒక ధృతరాష్ట్రుడు, స్వార్థపరుడు, ఒక దుర్యోధనుడు, కౌరవుడు, మళ్ళా ఒక కంసుడు, దంతవక్రుడు, శిశుపాలకుడు. వీళ్ళ కోసం అవతారం ఎత్తిన భగవంతుడు. త్రేతాయుగంలో భగవంతుడు రావణాసుడు, కుంభకర్ణుడు వాళ్ళకు చంపడానికి, సంహారం చేయడానికి భగవంతుడు అవతారం తీసుకున్నాడు. సత్యయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు చంపడానికి అవతారం తీసుకున్నాడు భగవంతుడు. అప్పటికన్నా అధర్మాలు ఇప్పుడు అవుతున్నాయి. అప్పటికన్నా అధర్మాలు ఇప్పుడే ఎక్కువవుతుంది. భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకోవాలి ఇప్పుడే? ఇది ఆలోచించే విషయం. భగవంతుడు అంటే ఒక వ్యక్తియా, ఒక తత్వమా, ఒక ఆకారమా, ఒక నిరాకారమా? ఇది ఆలోచించాలి మనం. ఒక్కొక్క క్షణానికి ఎన్నో భయంకరమైన అపరాధాలు, తప్పులు, మర్డర్లు, హింసలు, ఆత్మహత్యలు, వ్యభిచారాలు ఎన్నో అవుతున్నాయి. మనిషి ఆలోచించాలి. అసలు భగవంతుడు ఎట్లా ఉన్నాడు, ఏ స్వరూపంతో ఉన్నాడు, మనం ఆలోచించే విషయం. నమ్మకం వద్దు, ప్రత్యక్ష ప్రమాణాలు కావాలి. నేనంటే భగవంతుడి వ్యక్తియా, నిరాకారమా, ఇది స్పష్టత ఉండాలి మనకు. సిద్ధాంతాలు పట్టుకుంటే, శాస్త్ర ప్రమాణాలు పట్టుకుంటే స్పష్టత కొంచెమే వస్తుంది. ఆలోచించాలి. అసలు భగవంతుడు అంటే ఏంటి ఆలోచించాలి. భగవంతుడు అనే విషయం నాకు తెలిసింది ఇదొక సాంప్రదాయం పెట్టిరు. భగవంతుని తెలుసుకోక ముందుకు మనము మన గురించి తెలుసుకోవాలి. మనం శరీరమా, మనసా, బుద్ధ్యా, ఆత్మనా? అసలు మనం ఏమి? మనం ఏదో తెలుసుకోవడానికి, ఏదో చేయడానికి, ఏదో ఆనందంగా ఉండడానికి బాహ్య విషయాల లోపల ఎన్నో ధర్మాలు పాటిస్తున్నాము. ఎన్నో ఆశ్రమాల్లో ఎన్నో ఉపాధులు వెనుక ఉంటాం. అసలు ఇది కాదు మనకు కావాల్సింది. మూలత మనం ఇవ్వలేం. అది చెప్తుండు. ఈ శరీర ధర్మాలు నువ్వు కాదు, మనసు ధర్మాలు నువ్వు కాదు. ముక్త ఏవాసి సర్వదా. నువ్వు ముక్త పురుషుడు. నీకు ఎటువంటి బంధనాలు అంటుకో. అసలు నువ్వు ఎప్పుడు కర్మ చేయవు కూడా. ఎందుకంటే నువ్వు ఆత్మ ఉన్నావు. ఆత్మ ఎప్పుడు కర్మ చేయలేదు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు. నువ్వు ఇది తెలుసుకో అంటుంది. నువ్వు కర్మనే చేయలేవు. నీ కర్మ ఫలం ఎట్లా వస్తుంది? కర్మ ఫలాలు ఇవన్నీ శరీర మనసు ధర్మాలు. నువ్వు కర్మ చేయలేవు. నువ్వు దుఃఖాన్ని ఎప్పుడు అనుభవించలేవు. సుఖ దుఃఖాలకు నువ్వు సాక్షి ఉంటావు. నువ్వు కర్మల్ని కంటుకోవు.
ఎటువంటి ధర్మాలు నీకు అంటుకోవు. అన్ని ధర్మాలను కొట్టిపడేసిండు అష్టావక్రుడు. నువ్వు ముక్త పురుషుడు ఉన్నావు. ఇది తెలుసుకో. మనసులో ఆలోచనలకు వచ్చే ఆలోచనలు చూడు, దాంతో తాదాత్మ్య కాదు. ఆలోచనలు చూడు, మనసులో వస్తుంది చూడు చూడు. నువ్వు ఎట్లా చూస్తావు అప్పుడే అది ఆలోచన పడిపోతుంది. అది సుఖమనున్న దుఃఖం ఆలోచనలు చూసినప్పుడే అది పడిపోతుంది. ఇదే సాక్షి భావన అంటే. అందరు చెప్పేసి మూల వేదాంత యొక్క సమస్త సారం వచ్చి ఈడనే ఆగుతుంది. ఇదే అంతిమ సాధన అంటే. ఇది ఫస్ట్ సాధన. మనసు ఉన్నందుకే ఇది సాధన. ఇందులో పరిపక్వ అయితే ఏం లేదు, నువ్వు సాక్షిగానే ఉంటావు. అప్పుడు సాక్షి భావన ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. నువ్వు సాక్షిగానే ఉంటావు. ఏం జరిగినా, ఏది ప్రపంచం తలకిందులైనా నువ్వు సాక్షిగానే ఉంటావు. నువ్వు ముక్తుడే ఉంటావు. ఎలాంటి సుఖ దుఃఖాలు నీకు స్పర్శ చెయ్యవు. ఈ స్థితి ఉంది, మనం ఆలోచించాం. అందరు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఈ స్థితి వస్తేనే సంతోషం, ఆనందం. బాహ్యంగా వచ్చేటి అన్ని సుఖాలు, సంతోషాలు ఇతర ధర్మం పాలన చేసినంత మాత్రాన వచ్చే ధర్మాలు అవన్నీ అంతపూర్తికే అవి వస్తాయి, పోతాయి. వచ్చిపోయేటి దాన్ని చూసేవాడే సాక్షి. ఇదే చెప్పేది. సో భగవంతుడు కూడా అదే చెప్తుండు గీతలో. అసంగో నిర్వికారో విశ్వసాక్షి సుఖీభవ. నువ్వు అసంగుడును అని తెలుసుకో. ఇది తెలుసుకున్నంత మాత్రం తక్షణమే నువ్వు ముక్తుడవుతావు. ఇదే చెప్పే టాపిక్. మనం ఏ వర్ణాలు, ఆశ్రమాలు మనకు అంటుకోవు. ఏ సుఖ దుఃఖాలు మనకు అంటుకోవు. ఇప్పటిదాకా అంటుకోలేవు. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం నాకు ఎన్నో కష్టాలు, నీకు లేవు. నీకు కష్టాలు సుఖాలు నీకు అంటుకోవు. ఎందుకంటే నువ్వు అసంగుడును. నీకు ఏది స్పర్శ చెయ్యదు. అన్ని మనసు ధర్మాలనే. నువ్వు మనసు కాదు, శరీరాన్ని కాదు. అందుకే ఇవన్నీ నీకు సంబంధించింది కాదు అని తెలుసుకొని నాటకం చేసుకుంటూ, ఈ నాటకం అనే జీవితం మీద నటన చేసుకుంటూ పో. అన్నిటికీ సాక్షి ఉంది. దాంతో తాదాత్మ్యం కాకు. తాదాత్మ్యం అయినవా పట్టుకుంటుంది అప్పుడే. ఇక నీకు మాయకు బానిస అయినట్టే. వచ్చే సుఖ దుఃఖాలన్నీ సత్యం అనుకుంటే నువ్వు బంధనంలో పడతావు. నేను ముక్తుడు అనుకుంటే ముక్తుడవుతావు. సో ఇదే నేను చెప్పేది. సుఖ దుఃఖాలు మనకు అంటుకోవు. అన్నిటికీ మనం సాక్షిగా ఉండాలి. ఇది ఒక క్షణంలో సాక్షి భావన అన్నది ఎవరికి రాదు. దానికి ప్రాక్టీస్ చేయాలి అవుతుంది. రోజు కొన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయంగా ఒక స్థితి వస్తుంది. ఇది సత్యం. సో ఈరోజు ఇదే టాక్. ఆత్మబోధ. మీ రవిదాస్. సర్వే జనా సుఖినో భవంతు.